తేడా తెలియదు, ఆడ సిటీ లేదు, లేని ఫ్యూచర్ సిటీ నుంచి కట్టని అమరావతికి కూడా గ్రీన్ఫీల్డ్ హైవేట, మళ్ళీ దాని పక్కన ఇంకో రైలు అంట. మరి ఒక దాంట్లో గురువు గారు, ఒక దాంట్లో శిష్యుడు ఎక్కుతాడా? మరి పోయేటప్పుడు రైల్లో పోయి వచ్చేటప్పుడు రోడ్లో వస్తారా ఇద్దరు గురు శిష్యులు హైదరాబాద్ అమరావతికి ట్రిపుల్ వేయడానికి? దేని కొరకు? ఏంది ఇదంతా కూడా? ఇవన్నీ ఏం తెలియజేస్తూ ఉన్నాయి? కేవలం రియల్ ఎస్టేట్ దందా కొరకు తను, తన తాబేదారులు, తన బంధుమిత్రులు కొన్న వేలాది ఎకరాలకు ఏదో ధరలు పెంచుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయన్న ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప ఎక్కడ కూడా ప్రజల కోణం లేదు, ప్రజల అవసరాలు లేవు, దీంట్లో ప్రజల డిమాండ్ లేదు. ఇవాళ హైదరాబాదులో ఆనాడున్న ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి వేసిపోయిన రోడ్డు తప్ప ఎక్కడ తట్టెడు మట్టి పోసింది లేదు. దారుణంగా ఉంది వాళ్ళ రోడ్ల పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా దుర్మార్గంగా ఉంది. గతంలో 2014 ముందు మేము ఎక్కడ పోవాలన్నా తెలంగాణ రూరల్ ప్రాంతంలో 20 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే గంట సమయం పట్టేది. ఆ తర్వాత కేసీఆర్ గారి ముందు చూపుతోని ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు కూడా రోడ్లు వేయాలని చెప్పి, ప్రతి గిరిజన గోండు గూడానికి గిరిజన తండాకు కూడా రోడ్డు ఉండాలి, 10 ఇండ్లు ఉన్నా అని చెప్పి రోడ్లు వేసి ప్రజల అవసరాలను తీర్చి ఆనాడు గంట సమయం పట్టిన దాన్ని 20 నిమిషాలలో పోయేటట్టుగా చేసిండ్రు. కానీ వాళ్ళ 2 ఏళ్లలోనే మళ్ళీ గంట సమయం పట్టే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఒక ఊరి నుంచి ఇంకొకరికి పోవాలంటే తెలంగాణ మొత్తంలో కూడా ఎక్కడికి పోయినా సరే. అక్కడ తట్టెడు మట్టి పోయలేదు. హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా ఒక తాపి పట్టుకొని ఇంతంత సీసీ రోడ్ వేసింది లేదు, ఇంతంత బీటీ రోడ్ వేసింది లేదు. కానీ ప్రజలు లేని, ప్రజల అవసరం లేని ప్రాంతంలో వేల కోట్ల రూపాయలు పెట్టి నేను 400 ఫీట్ల రోడ్డు వేస్తా, 800 ఫీట్ల రోడ్డు వేస్తా అని చెప్పి నిన్న భవనం శంకుస్థాపన